హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఇంకో కొత్త వీడియో చేస్తున్నాను అనమాట. దీనివల్ల లైక్ ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే తెలుస్తుంది కదా వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు, యాక్టివిటీస్ ఉంటాయా, లేదంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవన్నీ తెలుస్తాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. నేను మీరు చూస్తున్నారు కదా, మేము ఫ్లై అయ్యాము కెనడా నుంచి. ఎక్కడికి అంటే మెక్సికో. సో మెక్సికోకి వెళ్ళాము. అక్కడ యాక్చువల్లీ నేను ఏం చేశానంటే బుక్ చేశాను అనమాట, ఆల్ ఇన్క్లూజివ్ లాగా. అంటే వాళ్ళే హోటల్ ఇస్తారు, ఫ్లైట్స్ ఇస్తారు. సో వాళ్ళే మెక్సికోలో ఏంటంటే అడ్వాంటేజ్, వాళ్ళు పిక్ చేసుకుంటారనమాట మన ఎయిర్పోర్ట్ నుంచి. సో ఫస్ట్ డే మేము ఎక్కడికి, ప్లేస్ పేరు ఏంటంటే ప్లయా దిల్ కార్మెన్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. అది నియర్ టు క్యాన్కూన్ అనమాట. ప్రొనౌన్సియేషన్స్ ఏమైనా తప్పు ఉంటే సారీ, బట్ నేమ్ ఇట్ సెల్ఫ్ అలా. మామూలుగా అయితే మేము ల్యాండ్ అయింది క్యాన్కూనే ప్లాన్ చేసింది. బట్ అది సిటీ కదా, అక్కడ ఏం పెద్దగా ఉండవు అనమాట యాక్టివిటీస్ అన్నీ. సో ఇక్కడికి వచ్చేసాం మేము. అక్కడ మనకి ఇది ఉంటుంది. అక్కడ మేము ఏం చేసామంటే ఆ రోజంతా ఈవినింగ్ బాగా తిరిగి ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ కల్చర్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అస్సలు ఎంత బాగా చేస్తారంటే వాళ్ళే సింగ్ చేస్తూ వాళ్ళే డ్యాన్స్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది చూడడానికి, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రతిరోజు చేస్తారు వాళ్ళ కల్చర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. యాక్చువల్లీ మెక్సికోని మనం ఎలా అంటే మన కల్చర్తో కోరిలేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చేసేవి చాలా వరకు మన ఇండియాలో చేసే వాళ్ళలాగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఫైర్ని పూజిస్తారనమాట. సో మీరు వీడియోలో ఇప్పుడు చూస్తారు వీడియోస్, వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ కల్చర్ని ఎక్కువ చూపిస్తారనమాట. ఇది అక్కడ డౌన్ టౌన్ ఏరియాలో ఉంటుంది అనమాట. అంత డెకరేట్ చేశారు. సో కొన్ని ఫోటోలు తీసుకున్నాం అక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎలాగా డాన్స్ చేస్తారు, సేమ్ మనకి మన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఓల్డ్ పీపుల్ అడవుల్లో ఉండి వాళ్ళు వచ్చి చేస్తారు కదా, అలాగనే అనిపిస్తుంది, సేమ్ అంతే ఉంటుంది. సో అప్పుడు నేను కొంచెము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అప్పుడు అన్నారనమాట, ఎందుకు వాళ్ళకి మనకి చాలా సిమిలారిటీస్ ఉంటాయంటే, లైక్ మనకి రాక్షసుని ప్రహ్లాదుడు కాలుతో తొక్కేస్తాడు కదా, భూమిలోకి తొక్కినప్పుడు ఏంటంటే మనము గ్లోబ్ని రౌండ్గా చూసినప్పుడు ఏంటంటే మన ఇండియాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మెక్సికో ఉంటుంది అనమాట. సో అతను ఇక్కడికి వచ్చాడు అని అంటారనమాట. బట్ ఐ డోంట్ నో ఇట్స్ ట్రూరా కాదా అన్నది నాకు తెలియదు. బట్ వాళ్ళు చేసినవన్నీ చూసిన తర్వాత 4 days యాక్టివిటీస్ నాకు మేబీ నిజమేనేమో అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళ క్యాలెండర్ చూసానమాట. మయన్స్ అంటారు వాళ్ళు మయన్స్కి క్యాలెండర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ క్యాలెండర్ చూసినప్పుడు ఏంటంటే మన దానికి చాలా సిమిలారిటీస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అదే కాకుండా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కల్చరు. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే మన వాటి గురించి వస్తాయన్నమాట. అంటే ఈవెన్ సో ఇది అక్కడ నైట్ పర్ఫామ్ చేస్తారు. సో చాలామంది వచ్చారనమాట చూడ్డానికి, చాలా బాగుంది. అంటే లైక్ రియలిస్టిక్గా మన వాళ్ళు చేస్తారు కదా చాలామంది. ఇంకా ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడే చేశారు, లైక్ సీ దగ్గరే. సో ఇంకా అది అయిపోయిన తర్వాత అలా చూస్తూ వెళ్ళామన్నమాట. నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే, ఇంత హ్యాపెనింగ్ ప్లేస్లో మన ఏషియా నుంచి ఒక అతను వచ్చి మన ఐడల్స్ ఇవన్నీ ఉంటాయి కదా షాప్ పెట్టాడనమాట. అసలు ఇవన్నీ ఐడల్స్ అంత పెద్దగా ఉన్నవి. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకి ఇక్కడ పెట్టాలి అనే థాట్ ఎందుకు వచ్చింది అన్నది. అంటే అంత హెవీ ఎవరు బై చేస్తారు ఎవరు అని నాకు స్టిల్ ఇంకా నేను సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాను అనమాట. ఎవ్రీథింగ్ ఈ గాడ్ లేడు అనకుండా అన్ని గాడ్స్ని కవర్ చేశాడు. అండ్ అక్కడ మనకు కావాల్సిన పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ దొరుకుతాయి, ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ మెక్సికన్ వాళ్ళతో మాట్లాడుతుంటే తెలిసింది, వాళ్ళకి మన గణేష్ అంటే చాలా ఇష్టం అంట. గణేష్ని బాగా పూజిస్తారనమాట. నెక్స్ట్ మేము ఫుడ్ ట్రై చేసాము, నాకు చాలా ఇష్టం అనమాట. టాకోస్ చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ ఏంటంటే లైక్ వాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్ చేశారనమాట, లైక్ పోర్ట్రేట్స్ చేసి పెయింటింగ్స్. సో వాళ్ళు ఎంత ఓపికగా కూర్చున్నారో అంతసేపు నేను అనుకున్నాను. నిజంగా అంటే చాలా గ్రేట్ కదా వాళ్ళంతా అంత ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కూర్చోవడం. సో
అలాగా పొద్దున్న నుంచి లైక్ బాగా కవర్ చేసామన్నమాట. అంటే అది అంత మొత్తం ఎలా ఉంటుంది అంటే డౌన్ టౌన్ స్ట్రీట్ లాగా ఉంటుంది అనమాట మామూలుగా అయితే. సో డౌన్ టౌన్లో ఏంటంటే లైక్ మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి, లైక్ ఫుడ్ ట్రై చేయడానికి ఉంటుంది. అండ్ అక్కడ నేను చెప్పినట్టు లైక్ ఆ కల్చర్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా, వాళ్ళు ప్రతిరోజు లైక్ మేబీ టైమింగ్స్ అలాగా స్ప్లిట్ చేసుకొని చేస్తారనుకుంటాను. సో డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తుంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మేము ఎక్స్కరేట్ అని ఒకటి బుక్ చేసుకున్నాము. సో ఎక్స్కరేట్లో ఏంటంటే లైక్ చూస్తున్నారు కదా, ఇదంతా మేరీమాత. చెప్తాను ఎక్స్కరేట్ గురించి. సో వీళ్ళు 2 టైప్స్ కదా, ఇద్దరిని పూజిస్తారు. లైక్ జీసస్ క్రైస్ట్ని కానీ కొంతమంది మేరీమాతను మాత్రమే పూజిస్తారు అక్కడ, అదనమాట. సో ఎక్స్కరేట్ ఏంటంటే లైక్ హోల్ డే మనకి ఒక పార్క్లో వదిలేస్తారు. ఆ పార్క్ ఇంకా కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది. బట్ ఏంటి అంటే వీళ్ళ స్పెషాలిటీ, వీళ్ళు ఈచ్ టైంకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అని మనల్ని వదిలేస్తారనమాట. ఇది మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ ట్రై చేసింది. అసలు 100 పైన వెరైటీస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్గా నేనేమో అనుకుంటానో కానీ, లేదంటే అలా జరుగుతుందేమో కానీ, ఎప్పుడు లైక్ కార్తీక మాసంలో వెళ్తానమాట. సో నాన్ వెజ్, మనం నాన్ వెజ్ తినం ఆ టైంలో. సో వెజ్ వెతుక్కోవడానికి అదే ఒక పెద్ద టాస్క్ అనమాట. వీడు అరే వెజ్ ఏంట్రా బాబు అంటే, వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా మాట్లాడడం. సో వాడు ఏంటి ప్రాన్స్ని వెజిటేరియనే అంటున్నాడు, కొన్ని వాటిని ఎగ్ని వెజిటేరియనే, ఎగ్ అంటే వెజిటేరియన్ అంటున్నారు చాలామంది. బట్ ఇంకా కొన్ని వాటిని లైక్ ఫిష్ వీటిని అన్నిటి వెజిటేరియన్ అంటాడనమాట. సో దాన్ని చదివి గూగుల్ చేసుకొని దాన్ని ఫిగర్ అవుట్ చేసి దాంట్లో వెజ్ ఉందా లేదంటే నాన్ వెజ్జా అని చూసి తినడానికే గంట 2 గంటలు పట్టిందనమాట. సో చూస్తున్నారు కదా, అన్నీ ట్రై చేశాను వెజ్లో ఉన్నవన్నీ. సాలడ్స్ అక్కడ మెక్సికోలో ఉన్నన్ని రోజులు ఓన్లీ బతికింది ఏంటంటే సాలడ్ పైన అనమాట. అండ్ జస్ట్ చిప్స్, చీజ్ ఇస్తారు అలాగా. సో ఇప్పుడు ఎక్స్కరేట్లో ఏమేమి చేయొచ్చు అంటే, మనం స్నార్క్లింగ్ ఉంటుంది. సో నేను స్నార్క్లింగ్ ట్రై చేశాను అనమాట. తర్వాత మనకి డాల్ఫిన్తో ఉంటుంది అనమాట. అండ్ వాక్ చేస్తూ ఉంటే ఇలాగా ఫుడ్ ఉంటుంది. ఫుడ్ తర్వాత ఈవినింగ్ పెద్ద ఇదేంటి కాన్సర్ట్ చేస్తారనమాట. ప్రతిదీ ఉంటుంది, ఎవ్రీథింగ్. వాళ్ళు ఎంత ప్రౌడ్గా అంటే అంత క్లీన్గా ప్లాన్ చేసి చూపిస్తారనమాట. చాలా అంటే అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ రాదు మనకి యాక్చువల్లీ. సో ఇంకా ఇక్కడ బీచ్లు ఉంటాయి. తర్వాత మనకి లోపలికి మామూలుగా వెళ్ళడానికి బోట్స్ ఉంటాయి, అవన్నీ ట్రై అంటే ట్రై చేయొచ్చు అనమాట. అంటే మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కొన్ని వాటికి మనం బై చేసుకొని టికెట్స్ ట్రై చేయాలన్నమాట, అన్నీ ఫ్రీగా ఉండవు. బట్ ఎక్స్కరేట్కి ఇక్కడ ఏంటంటే మెక్సికోలో నేను గమనించింది, వాళ్ళు మనకి ఇట్లా యాక్టివిటీస్ డే అంతా ప్లాన్ చేసి బస్లో తీసుకెళ్తారనమాట. ఏసీ బస్లో మెర్సిడీస్ బాగుంటుంది చాలా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్లీన్గా అంత మెయింటైన్ చేస్తారని. సో అక్కడ ఏంటంటే ఆ బస్సులో తీసుకెళ్ళి వాళ్ళే మధ్యాహ్నం ఫుడ్ పెడతారు, దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, మనం తీసుకోవచ్చు. దెన్ ఇంకా అన్నీ చూపించుకొని తీసుకొస్తారనమాట ఈవినింగ్కి. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే లైక్ మనము ఈవినింగ్ వరకు ఉంటుంది ఎవ్రీడే, ఒకవేళ ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో మాకైతే ఈ రైడ్ భలే నచ్చింది అసలు. సో అంటే మొత్తము లైక్ వాటర్ ఏంటంటే అండర్ వాటర్లో మనకి మౌంటైన్స్ మధ్యలో అలాగా తీసుకెళ్లారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైక్ దట్స్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నార్మల్ ఎక్స్పీరియన్స్ కాదనమాట. అంటే అంత బాగా మెయింటైన్ చేయడం కానీ అన్ని అనిమల్స్ని, అండ్ అంటే అడవిలాగా కదా, అంటే మళ్ళీ వాళ్ళు ఏంటి ఇలా లోపల వేసేసి అన్నీ పెట్టేసి అలా ఏం చేయలేదన్నమాట, ఫ్రీగానే ఉన్నాయి అవి. సో వాళ్ళది ప్రతిదీ లైక్ ప్రోగ్రామ్స్ మేనేజ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ బాగా అనిపించింది అనమాట. సో మనము అక్కడ దీంట్లోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచి బోట్ని పట్టుకుంటే, బోట్లో ఏంటంటే ఓపెన్ బోట్ అనమాట. ఓపెన్ పడవ మీద మనము ఒక ఐ థింక్ 8 మందో 10 మందో పడతారు, అంతకుమించి ఏం పడతారు అనమాట. అండ్ మనం ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి అటు ఇటు. లైక్
వాళ్ళు కొన్ని సౌండ్స్ పెట్టుంటారు, కొన్ని ఎనిమల్స్ వస్తాయి అండ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బాగా అనిపించింది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అలా తీసుకెళ్ళడం. సో ఏంటంటే ఎంత పెద్దదంటే లైక్ మనం మర్చిపోతాం ఏ రూట్లో నుంచి వచ్చాము అని ప్రతిసారి. లైక్ ఏంటంటే అక్కడ మనం చెక్ చేసుకోవాలి లైక్ ఎటు వెళ్తే ఏమొస్తుంది అని. ఎందుకు అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ప్లాన్ చేశారనమాట. సో అంత ఈజీ కాదు, అంటే వన్ డే మనం చాలా అంటే చాలా ఓపిక్గా అంత ప్రిపేర్ అయితే కానీ మనం దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేయలేమన్నమాట ఎక్స్కరేట్ని. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. లైక్ ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ ఎలా చూస్తాము, జూ సపరేట్గా ఉంటుంది, లేదంటే యాక్టివిటీస్ టికెట్స్ సపరేట్గా ఉంటాయి. ఏవైనా మనం చూడాలి అనుకున్నప్పుడు ఓపెరా లాగా అలా కలిపి ఉంచారు కదా. బట్ వీళ్ళు ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ అన్నట్టు పెట్టారనమాట. ఆల్మోస్ట్ లైక్ నాకు గుర్తుండి లైక్ మినిమం 20 బస్సెస్ వచ్చాయి. బస్సెసే అంటే ఆ బస్సెస్లో కూడా అన్నీ ఫుల్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఈచ్ బస్లో ఎంత లేదన్నా 50 మెంబర్స్ పడతారు. అండ్ మళ్ళీ కార్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్లెమింగోస్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అవి అంటే లైక్ ఆ కలర్ వాటిని చూడడానికి భలే అనిపించింది. అండ్ చిన్నపిల్లలు కానీ లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళు దాని వెంట పోతూ ఉన్నారనమాట, చూసుకుంటూ. సో బట్ నేనైతే క్యాన్కున్ వెళ్తే మస్ట్ ట్రై అని చెప్తాను ఇది. మాకు అక్కడ కొంతమంది కలిసారు కూడా తెలుగు వాళ్ళు. అసలు ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చారు. లైక్ కొంతమంది యూఎస్కి వాళ్ళకి డ్రైవింగ్లో వచ్చేయచ్చు కదా, కొంతమంది వస్తారంట మరి దగ్గరని. సో వాళ్ళని చూసి భలే అనిపించింది. అంటే అంత ఓపిక్గా, అంత సమ్మర్ కదా ఫుల్ వాంచి పడేస్తుంది అనమాట. అంత అంత అంటే ఓపిక అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఊరికే ఒక చోటు కూర్చుంటే చూడలేం కదా. లైక్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి వెళ్ళాలి. సో స్నార్క్లింగ్ ఏంటంటే డెసిగ్నేటెడ్ ఏరియా అలాగా పెట్టాడనమాట. ఇంకా స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉంటారుగా వాళ్ళ కోసం అన్నట్టు పైన మనకి ఒక గాడ్ కూర్చొని చూస్తూ ఉంటారు ఎవ్రీబడి ఓకేనా, దాన్ని దాటి వెళ్ళట్లేదా అని. బట్ దాన్ని చూసినప్పుడు ఫిషెస్ కానీ అస్సలు ఎక్సలెంట్, అంటే ఇంకా అంత మంచిగా అనిపిస్తుంది. బాగా అనిపించింది. సో నాదైతే ఫస్ట్ టైమే, నేను పెద్ద వాటర్ యాక్టివిటీస్ ఎప్పుడు చేయలేదు. చేయాలని ఉంటుంది కానీ బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. దిస్ ఈజ్ ఐ థింక్ సెకండ్ వన్. కయాకింగ్ ఒకసారి చేశాను. సో కయాకింగ్ తర్వాత స్నార్క్లింగ్ చేశాను. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే వాటర్ కానీ దాంట్లో ఉన్న లైక్ ఎవ్రీథింగ్ చూడొచ్చు కదా మనకి. దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత డాల్ఫిన్ షో అన్నాను కదా. సో అస్సలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే జనాలు, చూసారా మీరు అసలు అది తీసుకొని వెళ్తుంది పైకి తెచ్చి వదిలేస్తుంది అనమాట. సో భలే అనిపించింది. నాకు అంత ధైర్యం లేక అంటే ఇంకా నాకు స్విమ్మింగ్ రాదనమాట. సో అంత ధైర్యం లేక నేను ట్రై చేయలేదు. బట్ చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో వెళ్ళాల, అది ఫుడ్ కోసము రావడము అసలు చాలా అంటే చాలా బాగా లైక్ ఫీల్ అనిపించింది వాటిని చూడడం. చూసారు కదా ఎత్తుకుని వచ్చి దమ్మని పడేస్తుంది అనమాట. అండ్ ఫుడ్ వేస్తే ఫుడ్ అంతా హైట్ ఎగురుతుంది అది బాగా అన్నమాట. సో అలాగా మస్తు అనిపించింది. వ్యూస్ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాగా అక్కడ స్నానం చేయడానికి స్టాండింగ్ షాట్స్ ఉంటాయన్నమాట. లైక్ వాటర్లోకి వెళ్తారు కదా చాలామంది, అందుకని లైక్ అన్నీ లైక్ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. అండ్ నేను షోస్ చెప్పాను కదా, ఇప్పుడు చూడండి అసలు ఇలా రెగ్యులర్గా వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. ఇది సిమిలర్గా మన ఇండియా లానే అనిపిస్తుంది మనకి ఆ షో చూస్తే. లైక్ మన సైడ్ కూడా బాగా చేస్తారు కదా ఇలాగా సర్కస్లో అలాగా. బట్ భలే అనిపించింది. పైకి వెళ్తాడనమాట దానిపైన. సో ఇది నైట్ నేను చెప్పాను కదా లైక్ పెద్ద ఈవెంట్ చేస్తారని. అసలు వాళ్ళు థీమ్ ఏంటంటే లైక్ ఎలాగా అప్పట్లో లైక్ వాళ్ళ ప్లేస్లో ఫైట్స్ జరిగాయి, లైక్ వాళ్ళ కల్చర్ గురించి చెప్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవరెవరు ఫైట్ చేశారు, ఎవరి కల్చర్ ఎలా ఉండేది, పర్ఫార్మెన్సెస్లో ఎలా చేసేవాళ్ళు అలా చూపించాలంట. అసలు హాల్ అయితే ఫుల్ అయిపోయింది. ఎంత లేదన్నా ఐ థింక్ లైక్ 5,000-6,000 మంది పైనే ఉంటారనమాట. అంటే జస్ట్ అంటే ఒక చిన్న డెస్టినేషన్లో ఒక చోట ఇంతమంది ఉండడం చాలా గ్రేట్ కదా. సో అసలు పొద్దు నుంచి అక్కడే ఉన్నాక బాగా అలసిపోయాం అనమాట.
సో ఇది అక్కడ దానికన్నా ఇందాక పెట్టిన దానికన్నా ముందు జరిగిందనమాట ఈవినింగ్ ఈవెంట్. అసలు నాకైతే అదేదో లైక్ మన ఓల్డ్ మూవీస్లో చూపిస్తారు కదా, మొత్తం అలానే మొత్తం ఫైర్ని లైక్ పూజించడం కానీ లేదంటే అలాగా ఉందన్నమాట. అసలు ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తారు. అసలు ఒక కొండ మీద కొండపైకి దూకుతున్నారు. అసలు లైక్ ఎలా కాపాడారు ఆ కొండపైన మొత్తం వల్ల లైక్ అదే నేను మైండ్ క్యాలెండర్ అన్నాను కదా, క్యాలెండర్ ఏంటి ఏ ఏ టైమ్స్లో ఏం జరుగుతుంది తిథిలాగా వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట అలాగా. సో అసలు చాలా ఇంట్రెస్టింగ్గా లైక్ వాళ్ళు లైక్ రెడీ అయ్యి ఉండడం అక్కడ చూసారు కదా, అలా ఒక్కో ప్లేస్లో ఒక్కొక్కరు నిల్చొని ఉన్నారనమాట. సో మస్ట్ ట్రై అని నేను చెప్తాను. క్యాన్కున్ వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడా చూడలేరు ఖచ్చితంగా. ఎందుకంటే దే హ్యావ్ వన్ యూనిక్ స్టైల్ అండ్ డెడికేషన్ అని చెప్తాను నేను ఎక్కువ. అంటే లైక్ ఏదో పర్ఫార్మెన్స్ లాగా చేసి వదిలేయరనమాట వాళ్ళు. సో మాకు చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వాళ్ళు ఒక షో చేశారనమాట హార్సెస్తో, అమ్మాయిలు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా అసలు చాలా బాగా చేశారనమాట. అంటే లైక్ నార్మల్గా హార్సెస్ అంటే మనం ఏమనుకుంటాం హార్స్ రైడింగ్ చేస్తారు లేదంటే వేరే విధంగా ఉంటుంది కదా. బట్ వీళ్ళు ఏంటంటే దీంట్లో కూడా వాళ్ళ కల్చర్లో లైక్ ఎలాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు హార్సెస్ పైన రన్ చేస్తూ. అంటే ఆ సీక్వెన్స్ కానీ వాళ్ళు రావడం కానీ లేదంటే దానిపైన చాలా సేపు చేశారు యాక్చువల్లీ. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సెస్లో వాళ్ళు అంత కంఫర్టబుల్గా చేయడము ఒప్పుకోవచ్చు మనం, ఈజీ అంటే గ్రేట్ అన్నట్టు. లైక్ మేము యాక్చువల్లీ నేను ఇందాక చూపించాను కదా ఫుడ్ అంతా ట్రై చేశానని, అదే అనమాట. అక్కడ దాని పక్కనే ఇది పెట్టారు, మొత్తం ఫిల్ అయిపోయింది గ్రౌండ్ అంతా. సో అసలు వాళ్ళు రావడం ఒకరి తర్వాత ఒకరు అంత కోఆర్డినేషను. తర్వాత హార్సెస్ అసలు అవి థ్యాంక్స్ కూడా వచ్చి చెప్తున్నాయి అనమాట ఆడియన్స్కి అన్నట్టు, లైక్ జెస్చర్స్ ఇవ్వడం అలాంటివన్నీ చాలా మంచిగా అనిపించింది. మీరు ఇంకా అదే చూస్తారు ఈ వీడియోలో అంతా లైన్గా అసలు అంత కోఆర్డినేషన్తో చూసారా. లైక్ హార్సెస్ ఒక సైడ్కి హెడ్ నాట్ చేస్తూ చేస్తున్నాయి అన్నమాట వాక్. లైక్ బాగా అనిపించింది. అంటే మంచిగా డేలో లైక్ మంచిగా అనిపించింది అనమాట. సో యా చూడండి అసలు ఎంత బాగా భలే క్యూట్గా ఉన్నాయి అసలు. అంటే లైక్ అదొక్కటే కాదు, డిఫరెంట్గా చేసినప్పుడు లైక్ మంచిగా అనిపించింది అనమాట. సో వాచ్ అలా మొత్తము డిఫరెంట్ వేస్లో వాళ్ళు దాన్ని అడిగితే ఎందుకు అలా చేశారు అంటే నేను అన్నట్టు లైక్ థ్యాంకింగ్ జెస్చర్ లాగా అలా చేపిస్తారంట. సో అబ్బాయిలు చేశారు కొద్దిసేపు, అబ్బాయిలు చేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలు చాలా బాగా చేశారనమాట ప్రోగ్రామ్ అంతా. సో యూజువల్లీ మనం చూడం కదా ఎక్కువ అమ్మాయిలు లైక్ చేయడము హార్సెస్తో అన్నట్టు. సో ఇదంతా లైక్ చూస్తారు, లైక్ డిఫరెంట్గా అటువైపు వెళ్ళడం ఇటువైపు వెళ్ళడము, దానిపైన నించొని కోఆర్డినేషన్ చేస్తూ డ్యాన్స్ చేయడము అలాంటివన్నీ చేశారనమాట. సో ఇంకా అంత పెద్ద వీడియోస్ పెట్టలేము కదా. సో కొంచెం లైక్ అవి అంటే అంత అటెంటివ్గా చేస్తున్నది కాబట్టి లైక్ చూడ్డానికి బాగుంటే ఇది మాత్రం కట్ చేసి పెట్టాను అనమాట. అసలు ఎంతమంది అంటే జనాలు ఎటు చూసినా జనాలే ఉన్నారు యాక్చువల్లీ చూడ్డానికి. లైక్ యూజువల్లీ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ రేర్గా చేస్తారు కదా. సో మంచిగా అనిపించింది. దీని తర్వాత అక్కడే ఈవినింగ్ మయన్స్ వీళ్ళు ప్రోగ్రామ్ చేశారనమాట. లైక్ వాళ్ళ రాజు అప్పట్లో ఎలా ఫైట్ చేసేవాళ్ళు, ఎలా వచ్చేవాళ్ళు, అంటే వాళ్ళకంటూ ఒక అంటే మనం మాట్లాడే భాష ఏముండదు. సో మొత్తం యాక్షన్స్తోనే అనమాట. అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా చేశారంటే అక్కడ మీరు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది జనాలు వచ్చి చూస్తున్నారనమాట. దీనికోసం చాలామంది వస్తారంట యాక్చువల్లీ. అందుకని దీనికి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేయరనమాట ఇది షో. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే, అంటే సంధ్యా సమయం అంటారు కదా ఆ టైంలో చేస్తారు. అస్సలు
చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళని చూడడము, అవి చేయడము, ఒక్కొక్కరు వచ్చి. సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు అనమాట వాళ్ళు చేసే సౌండ్స్ అవన్నీ రియల్గా. నేను ఇంతకు అంటే ముందర ఒక అంటే ఆ వీధిలో డౌన్ టౌన్ వీధిలో వెళ్ళినప్పుడు చెప్పాను కదా, లైక్ వాళ్ళు సింగ్ చేస్తూ డాన్స్ చేస్తారని. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మొత్తం ఏంటంటే మాటలు ఏమి ఉండవు, జస్ట్ లైక్ సౌండ్స్, వాళ్ళు చెప్పాలనుకున్నదంతా సౌండ్స్ ద్వారానే కన్వే చేస్తారనమాట. వాళ్ళ లైక్ శంకు పూరించడం కానీ, లేదంటే అరవడం కానీ జంతువుల భాషలో, అలాగా మనకి అర్థమైద్ది అనమాట వాళ్ళు చేసేదంతా. వాళ్ళు అసలు ఆ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. కింద వాటర్ ఉంటాయి ఆ కొండకి, అదంతా కూడా వచ్చేది అవన్నీ క్రియేట్ చేశారనమాట. మనకు మూవీస్లో చూపిస్తే ఎలా ఉంటుంది, లైక్ ఒక డ్రామా చేస్తే అంత రియలిస్టిక్గా చేశారనమాట. సో ఇక్కడ వీటితో పాటు లైక్ షాపులు ఉంటాయి, తర్వాత వాళ్ళ కల్చర్లో ఏమేమి చేస్తారు, ఏవేవి అంటే చాక్లెట్ చేసేవి ఎలా చేసేవాళ్ళు పాతకాలంలో, అవన్నీ కూడా అక్కడ షాప్స్లో పెట్టి ఉంచుతారనమాట. మనకు వాళ్ళ క్యాలెండర్ కూడా ఏ విధంగా మయన్స్ క్యాలెండర్ని వాళ్ళు క్రియేట్ చేశారు అన్నవి ప్రతి ఒక్కటి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతమంది ఉంటారు అండ్ చెప్తారనమాట వాళ్ళు. సో యా, అసలు నేనేమంటానంటే ఇట్స్ లైక్ రియల్ ఎక్స్పీరియన్స్. మనం ఎక్కడ అంత ఈజీగా తెచ్చుకోలేమన్నమాట. మంచిగా లైక్ వాళ్ళ వాళ్ళ కల్చర్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఇట్స్ అ బెస్ట్ షో. అంటే నేనైతే ఖచ్చితంగా వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ వెరీ కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఫ్యామిలీస్కి అండ్ ఆల్సో లైక్ తిరగడానికి. చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ మనకి వాటర్ సీ వరకు ఒక 6-7 కిలోమీటర్స్ నుంచి ట్యూబింగ్, స్విమ్మింగ్, రకరకాల లెవెల్స్, రకరకాలుగా ఎలా వెళ్ళొచ్చు అవన్నీ ఉంటాయన్నమాట. సో అలా అదంతా కూడా చేసి వచ్చి, అందుకే ఇక్కడ షవర్స్ ఉంటాయని చెప్పాను కదా స్నానం చేయడానికి, లైక్ అవన్నీ కూడా అందుకనే అవి పెట్టారనమాట. ఎవరన్నా స్విమ్మింగ్ చేసి వస్తే వాళ్ళు స్నానాలు చేయాలనుకుంటారు కదా, సో అలాగా. సో ప్రతిదీ చూస్తే మీరు చూడండి, అసలు ఫైర్ లేకుండా అసలు ఏది జరగదన్నమాట. వాళ్ళ యాక్టివిటీ ఏదన్నా చేయాలి అంటే ఖచ్చితంగా ఫైర్ ఉంచుకుంటారు వాళ్ళు, చిన్నదన్నా. సో దానికే మనకి చాలా ఫెమిలియారిటీ ఉంది అనిపిస్తుంది అనమాట. సో మంచి ఖచ్చితంగా అయితే మంచి ఫీల్ ఉంటుంది చూడ్డానికి. యాక్టివిటీస్ అసలు ఇంట్రెస్టింగ్గా ఏం చేస్తున్నారా అన్నది యూజువల్లీ అంటారు కదా మనకి ఓల్డెన్ డేస్లో కూడా. సో యా, లైక్ అలానే అనిపిస్తుంది అనమాట. లైక్ మన వాళ్ళు ఫైర్తోనే చేసేవాళ్ళు థింగ్స్ చాలా వరకు అలాగా. సో చాలా ఫెమిలియారిటీ అనిపిస్తుంది అనమాట. లైక్ వాళ్ళ కొన్ని స్ట్రక్చరల్గా కానీ మీరు చూస్తే అక్కడ వాళ్ళు నిల్చొని ఉన్నదంతా మనకి టెంపుల్ లాగా అనిపిస్తుంది చూస్తే. గజస్తంభం ఉండి లైక్ చిన్న చిన్న ఓల్డ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో, లైక్ వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా సిమిలర్గా అనిపిస్తుంది అనమాట చాలా వరకు. సో యా, లైక్ మంచి ఎక్స్పీరియన్స్. అంటే గ్రీనరీ అదంతా తిరగడం, అవన్నీ చూడటము, లైక్ అంటే అన్నీ కూడా లైక్ మనకి నేను అందుకే ఈ వీడియోకి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ తీసేయట్లేదు, ఎందుకంటే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ ఉంటే అని. సో ఇది ప్రోగ్రాము. తర్వాత మేము అలాగా రకరకాలుగా అంటే దాంట్లో ఉన్నట్టే మీరు చూస్తే లైక్ వాటర్ ఫాల్స్ క్రియేట్ చేశారు, లైక్ వంతెనలు ఉంటాయి మనం వెళ్ళడానికి. తర్వాత డిఫరెంట్ డోర్స్ నుంచి వెళ్ళొచ్చు. తర్వాత డిఫరెంట్ జంతువుల్ని అండ్ పక్షులు అన్నీ చాలా 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 ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పినట్టు మార్నింగ్ మనం 9కి వెళ్తే అక్కడికి, సో ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 కాదు యాక్చువల్లీ, మనకి నైట్ ప్రోగ్రామ్ ఉండింది కదా, సో మొత్తానికి 9 ఇక్కడే అయిపోద్ది అనమాట. ఇంకా వెళ్ళడం పడుకోవడమే. సో అలా కెనాల్స్ ఉంటాయి, లైక్ ఫ్లెమింగోస్ అంతా ఒక చోటు ఉంటాయి. తర్వాత ఒక్కొక్క చోట ఒక్కొక్క కాన్సెప్ట్లో క్రియేట్ చేస్తారనమాట. సో ఇట్స్ రియలీ నైస్. అంటే లైక్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే లైక్ యూజువల్లీ ఇలాగ అన్నీ ఒకే ప్లేస్లో ఆర్గనైజ్ చేయరనమాట. లైక్ అవుట్డోర్, ఇండోర్ అండ్ ఆల్సో డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ అదంతా కూడా. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ మనము
వాళ్ళు సింగ్ చేస్తారు అని చెప్పాను కదా. ఒక ప్లేస్లో డేలో డిఫరెంట్ టైమ్స్ ఇక్కడ కూడా చేశారనమాట. అసలు అమ్మాయిలు మాత్రం డాన్స్ చేస్తూ సింగ్ చేస్తారు. ఆ ట్రంపెట్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా అనమాట. సో బాగా అనిపించింది మాకు ఇదంతా వినడం చూడడము. సో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట, అడిగితే వాళ్ళు మాట్లాడతారు. లైక్ అన్నీ అంటే బాగా కలుస్తారనమాట కమ్యూనిటీతో. సో మంచిగా అనిపించింది. డిఫరెంట్ అందరూ అమ్మాయిలే ఉన్నారు చూసారా. వాళ్ళ డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. అస్సలు అది వీధిలో కానీ ఇట్లా ఓపెన్ కాన్సెప్ట్ కానీ లేదు ఎక్కడైనా కూడా ఫుల్ మేకప్ వేసుకొని. సో ఇది ఆఫ్టర్నూన్ జరిగిందనమాట. సో చెప్తారు వాళ్ళకి, మనకి ఒక బ్రౌచర్ ఇస్తారు అండ్ మనకి ప్రతి చోట లైక్ ఉంటాయి అన్నమాట బోర్డ్స్, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏ రెస్టారెంట్ ఉంటుంది, లేదంటే ఏ ప్లేస్ ఉంటుంది, లేదంటే ఏ యాక్టివిటీ ఉంటుందని ప్రతి చోట ది మెన్షన్ అనమాట. సో దానిని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఒకటి మిస్ లాకర్స్. ఇంకో వన్ అదర్ థింగ్ ఏంటంటే మనతో అన్నీ క్యారీ చేయలేము అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, లేదు అంటే అదర్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే లాకర్స్లో పెట్టుకోవాల్సిందే. సో ఆడ ఒక లాకర్ నుంచి ఒక లాకర్కి పోవాలంటే ఒక 5 కిలోమీటర్లు నడవాలి. సో అంత ఉంటుంది అనమాట. ఇది అక్కడ ఫస్ట్ డే. నెక్స్ట్ మేము ఏంటంటే కాన్కూన్లో ఒక ఐలాండ్కి తీసుకెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళాము ఐలాండ్కి. ఆ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, స్పెషల్ బోట్స్ ఉంటాయి, మనం క్రౌడ్తో వెళ్ళొచ్చు, లేదు అంటే మన ఓన్గా మనం వెళ్ళొచ్చు. నేను ఇది రిటర్న్ వచ్చేటప్పుడు సన్సెట్ అప్పుడు తీసాను అనమాట. సో మనం వెళ్ళేది కూడా ఉంది నెక్స్ట్, అది కూడా చూపిస్తాను ఎలా ఉండింది మార్నింగ్ అని. ఇది కూడా సేమ్ అంతే. ఎలా బుక్ చేసామంటే పికప్, అక్కడే మధ్యలో ఫుడ్, తర్వాత డ్రాప్ అనమాట. సో అవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, మనము తీయడానికి ఉండదు. సో యాక్చువల్లీ ఏమైందంటే లైక్ ఫుడ్ కాపిన తర్వాత తెలిసింది అదంతా. అంటే ఎలా ఉంటుంది, మనకి వాటర్ మధ్యలో కదా, చిన్న దీవిలో ఏం ఫుడ్ దొరుకుతుంది, పెద్దగా ఏం ఉండదు. సో బట్ ఈ యాక్టివిటీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సముద్రం మధ్యలో ఆపేసి దాంట్లో వాటర్లోకి దిగి స్నార్క్లింగ్ అండ్ మనకి వాళ్ళ ఓల్డ్ స్టాచ్యూస్ ఉంటాయన్నమాట, వాటిని చూడొచ్చు లోపలికి వెళ్ళి, వాటర్ లోపలికి వెళ్ళి. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒక 10-15 బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ని అంతా ఒక చోట ఆపేసి వాళ్ళ ఒక పెరిమీటర్ చెప్తారనమాట, దాన్ని దాటి వెళ్ళకూడదు అని. దాన్ని దాటి వెళ్తే వాళ్ళు వచ్చి ఏమీ కాపాడరు మనల్ని. సో చాలా అంటే చాలా డీప్ ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా ఉండాలి. అసలు చాలామంది దిగారు దాంట్లోకి, వెళ్ళి చూసి వచ్చారనమాట. అంటే చాలా బాగా కనిపిస్తాయి అని చెప్పారు. మేమైతే దిగలేదు, ఎందుకంటే అసలు ఆ వాటర్ ఫ్లో చూస్తేనే అంటే నెక్స్ట్ చాలా భయంకరంగా ఉందంటే లైక్ ఇట్స్ నాట్ ఈజీ అనమాట. ఒక అతన్ని అక్కడ మధ్యలో కాకుండా ఇంకో చోట ఆపేసి లైక్ అతను ట్రై చేస్తాను అంటే అదొకటి ఇచ్చారనమాట, కూర్చొని ట్రై చేయండి చేయగలరేమో అని. సో దీంట్లో ఏంటంటే అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి, మనం డ్రింక్స్ తీసుకోవచ్చు అక్కడ. డ్రింక్స్ ఇన్ ద సెన్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ. సో ఫుడ్ దీనిపైన అయితే ఏముండదు, మనము వెయిట్ చేయాల్సిందే వాళ్ళు స్టాప్ చేసే వరకు. మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఐలాండ్కి తీసుకెళ్తారనమాట. మెయిన్ ఐలాండ్లో ఏముంటుందంటే మోస్ట్లీ లైక్ అది ఒక చిన్న ఊరు, ఆ ఊరిని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ అక్కడ మనకి బీచ్ ఉంటుంది, పెద్ద బీచ్లో కూర్చోవడమే అనమాట. ఆ ఊర్లో ఏంటంటే మనం ఊరంతా వెళ్ళి రావచ్చు, చాలా బాగుంటుంది. లైక్ బై చేయడానికి చిన్న స్టఫ్, ఫుడ్ అక్కడున్న ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అనమాట. లైక్ చాలా బాగా అనిపించింది. యాచెట్లో వెళ్ళి మనమే మన పర్సనల్ వచ్చేటప్పుడు ఈవినింగ్ ఏంటంటే పర్సనల్ దాంట్లో వచ్చాము. వెళ్ళేటప్పుడు ఏంటంటే లైక్ క్రౌడెడ్ ఉన్న దాంట్లో వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే మనం మిస్ అయ్యామనుకోండి చాలా ఇబ్బంది. ఇక్కడ మనం ఎవరితో పాటు వచ్చామో వాళ్ళతో పాటు బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళన్నీ చెక్ చేసుకుంటారు కాబట్టి సో కష్టమవుతుంది. దీన్ని అస్సలు కాన్కుని వెళ్తే దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. సో చాలా బాగుంటుంది, అంటే చూడ్డానికి వ్యూస్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ కానీ
వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు ఇక్కడ కూడా. సో దిస్ ఈజ్ సెకండ్ డే మేము ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మొత్తం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కదా, ఈవినింగ్ వచ్చేటప్పుడు మొత్తం సిటీ లైట్స్ అన్నీ సిటీ అంతా బాగా కనిపిస్తుంది అనమాట మధ్యలో నుంచే. మంచిగా అనిపిస్తుంది. ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు వాళ్ళు కొంచెం ఏంటి ఇక్కడ అది అన్నట్టు. సో యా అది సెకండ్ డే అంతా ఇలాగా దీంట్లో అయిపోయింది, బోట్లోనే మొత్తం అయిపోయింది జర్నీ. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది, డే అంతా లైక్ మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ వచ్చి డ్రాప్ చేస్తారనమాట ఆల్మోస్ట్. సో ఈవినింగ్ సన్సెట్ చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది, అంటే లైక్ క్లియర్గా. అండ్ ఇక్కడే అసలు ఎంతో దూరం నేను జూమ్ చేసి పెడుతున్నాను కానీ అవన్నీ అసలు మనకి అదొక నెక్స్ట్ లోకంలాగా అంత దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో జనాలందరూ మంచిగా ఈవినింగ్ అయిందిగా అప్పటికే ఫుల్గా వేసేసుకొని డ్రాప్ అయ్యారు. సో యా లైక్ మీరు వెళ్తే మాత్రం ఇది 1 డే ఖచ్చితంగా లైక్ మీరు తీసుకోకండి. లైక్ 4-5 అవర్స్కి ఇస్తాము అలా అంటే సరిపోదు. ఎందుకంటే మనకి అక్కడ ఐలాండ్లో వదిలినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఆ చిన్న ఊరు లైక్ అక్కడ మీకు క్లోత్స్ ఉంటాయి పర్చేస్ చేసుకోవడానికి, డిఫరెంట్గా లైక్ మోస్ట్లీ మనం టూరిస్ట్ ప్లేసెస్కి పోతే ఎలా ఉంటుంది కొంచెం తిరగడానికి. సో అక్కడ ఏంటి ఆటోస్ ఉంటాయి రెంట్కి తీసుకోవడానికి, ఐ థింక్ బైక్స్ కూడా ఉన్నాయి రెంట్కి తీసుకోవడానికి. అవి తీసుకొని వెళ్ళి రావచ్చు అనమాట. అదొక లూప్ లాగా ఉంటుంది ఊరు అంతే సీ చుట్టూ. సో ఫుడ్ మాత్రం బాగా ట్రై చేయండి. అక్కడ కోకోనట్స్ వాళ్ళవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా 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 డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి అక్కడే. సో అవన్నీ చూడండి. అలాగా మా రెండో రోజు ఇలాగా పడవలో ముగిసిందనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇండివిజువల్గా కూడా తెచ్చుకుంటారు, బట్ ఐ థింక్ పర్మిషన్ ఉండాలనుకుంటాను వాటికి. సో మనం అలా ఎలా పడితే అలా వెళ్ళలేం. సో నెక్స్ట్ ఇంకా ఇది రెండో రోజు అయిపోయింది. మూడో రోజు మేము తెలుసుగా వరల్డ్ 7th వండర్ ఉంది కాబట్టి అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇది ఏంటంటే మన ఇండియాలో బావి అంటారు కదా, బట్ ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీటికి. ఎందుకంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు బావిలో ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్ ఈజ్ వెరీ హెల్దీ అంటారు కదా. వీళ్ళందరూ దాంట్లోకి దూకేశారనమాట చాలామంది. చాలా భయంకరంగా ఉంది చూడ్డానికి క్రౌడు. అండ్ అవి ఎంత స్లిప్పరీ అంటే అంత స్లిప్పరీగా ఉన్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడే వెళ్తున్నారు కదా. సో చూడ్డానికి బాగుంది. అంటే చాలా హైట్ నుంచి జంప్ చేస్తున్నారనమాట. ఖచ్చితంగా అయితే కేర్ఫుల్గా వెళ్ళండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. సో నేను అన్నాను కదా వరల్డ్ వండర్ అని, ఆ ప్యాకేజ్లో ఇది ఒక స్టాప్ అనమాట. ఇక్కడ ఇది చూపించడానికి తీసుకొస్తారు. స్పెషల్ ఏంటి అంటే సైడ్ వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ వాటర్ సో క్లియర్ అనమాట. మనం పైనుంచి అంతా చూడొచ్చు, కిందికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో బట్ వాటర్లోకి జంప్ చేయాలి అంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా టికెట్ కొనుక్కోవాలి. చూసారు కదా ఎంతమంది జనాలు క్యూలో ఉన్నారు. సో అందరూ ఇంకా దాంట్లో చాలామంది ఉన్నారు, అంటే చాలామంది వెళ్ళారు. బట్ కేర్ఫుల్గా వెళ్ళండి ఖచ్చితంగా. ఇక్కడ స్లిప్పరీగా ఉంటుంది చాలా. ఇది కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఓల్డ్ వండర్ మేము అసలు ఇవన్నీ ప్లాన్ చేసుకోలేదు. నేను ప్యాకేజ్ బుక్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతే అంతే నేను లోకల్స్తో మాట్లాడి లేదంటే ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకొని ప్లాన్ చేస్తానన్నమాట డేని. ఎందుకంటే మనకి సమ్టైమ్స్ మనం ఏమన్నా బుక్ చేసినా కూడా వర్కౌట్ అవ్వవు కదా. సో ఎందుకు అన్నట్టు అప్పుడు వాళ్ళు ఇది చెప్తే అప్పుడు బుక్ చేశాను అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, చిచినీషియా అంటారు. నాకెందుకు లైక్ చాలా బాగా నచ్చిందంటే మన ఇండియన్స్ గురించి కూడా చెప్పారనమాట, వచ్చారు ఇక్కడికి అన్నట్టు వాళ్ళు పెట్టారు కొన్ని. సో సౌండ్ వస్తుంది. అది ఏంటంటే లైక్ చాలా పెద్ద ప్లేస్ అనమాట, చాలా అంటే చాలా పెద్ద ప్లేస్లో సౌండ్స్ చేస్తుంది. మనం ఎగ్జాక్ట్గా లైక్
దీని గురించి చెప్పారనమాట వాళ్ళు. అంటే టైం గురించి అన్నట్టు ఇది. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు తాజ్మహల్ వెళ్తే ఎలా ఉంటాయి, దూరంగా డిఫరెంట్ ఇవి కడతారు కదా, అలాగా ఇక్కడ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా యుద్ధానికి వస్తే ఎలాగా ప్రిపేర్ అవుతారో అవన్నీ చెప్తారనమాట. ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అంటే బాగా లైక్ టూర్ గైడ్ అంటే భలే చెప్తారు ఇక్కడ. నాకు అదే అనిపించింది. యుఎస్ వెళ్ళినా కూడా, మెక్సికో వెళ్ళినా కూడా అంటే మనం చెప్తే మన వాళ్ళు బలం పిచ్చోళ్ళు అంటారు, కానీ వీళ్ళు చిన్న రాయిని చూపించి ఈమె రాణిలాగా ఉంది, ఈయనేమో ఇండియన్ లాగా ఉన్నాడు, సో అందుకే ఇండియన్స్ ఇక్కడికి వచ్చారు లేదంటే ఇప్పుడు ఫేస్ ఒకవేళ లయన్ లాగా ఉంటే లైక్ సింహం లాగా ఉండేవాళ్ళు అప్పట్లో జనాలు అలాంటివన్నీ నేను విన్నాను అనమాట. లైక్ యూఎస్కి వెళ్ళినప్పుడు అలానే విన్నాను. ఒక కొండను చూపించి ఒక ఆమె ఇండిజినస్ అంటే ఇక్కడే కొండల్లో ఉండి పెరిగి ఉంటారుగా, వాళ్ళు ఏం చెప్పారంటే రాణి గుర్రంని కిస్ పెడుతుంది నాకేమో ఫన్నీగా వచ్చి నవ్వుతున్నా, అందరు నన్ను చూస్తున్నారనమాట. అంటే నాకు నచ్చింది. మనం కూడా అనుకుంటాం కదా లైక్ స్కై చూసి, లైక్ స్కైలో ఇది డిఫరెంట్గా ఉంది, ఇది జంతువులాగా ఉంది, ఇది మనిషిలాగా ఉంది అనుకుంటాము. బట్ వాళ్ళు అంత ఓల్డ్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు భలే అనిపించింది. ఓ నైస్, లైక్ ఓకే మన వాళ్ళు కూడా ఇలా చెప్తారు కదా మన హిస్టరీ. సమ్ టైమ్స్ ఫన్నీగా అనిపిస్తుంది, కానీ లైక్ ఓకే ఆలోచించి చెప్తా ఉంటారు. అంటే ఒక్కొక్కరి ఇంటర్ప్రిటేషన్ ఒకలాగా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో ఇంత బాగా అనిపిస్తుంది కదా. అసలు సడన్గా వర్షం పడింది, ఎక్కడ నించోడానికి ప్లేస్ లేదు అసలు. ఎందుకంటే మనము అంత ఓపెన్ ఏరియా ఉంది, అండ్ ఎక్కడికి పోయి ఉన్నా మహా అంటే ట్రీస్ ఉన్నాయన్నమాట. ట్రీస్ కింద ఉన్నా పెద్ద యూస్ఫుల్ ఏం అనిపించలేదు. వర్షం మాత్రం దంచి పడేసింది కాసేపు. మినిమం ఒక 20 minutes ఏమో పడింది అసలు. కొద్దిసేపు పక్కకు పోయి నిల్చుకొని మళ్ళీ వచ్చామన్నమాట బ్యాక్ ఇక్కడికి. చూస్తే సో వీళ్ళు కూడా లైక్ నాకు అదే అనిపిస్తుంది, లైక్ ఎంత లైక్ చాలా టాలెంటెడ్గా కట్టాలి కదా ఇలాంటివన్నీ. లైక్ కూలిపోకుండా లైక్ ఎంత నుంచి ఎంత దూరంలో ఏది ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి, అండ్ ఆల్సో ఎక్కడ వాటర్ మెయింటైన్ చేయాలి. నాకు తర్వాత స్లోగా లైక్ డిఫరెంట్ ప్లేసెస్ చూసినప్పుడు అనిపించింది అనమాట. లైక్ ఆ ప్లానింగ్తోనే ఒక స్ట్రక్చర్ని ఒక చోట బిల్డ్ చేస్తారు అని. సో ఇదేంటంటే క్యాన్కున్కి అన్ని ప్లేసెస్కి లైక్ మేజర్ ప్లేసెస్కి చాలా దూరం ఉంటుంది. సో స్పెసిఫిక్గా మనము దీనికోసమే రావాలన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక ఆస్ట్రేలియా కపుల్ని కలిసామన్నమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. వాళ్ళు ఏంటంటే వరల్డ్ ట్రావెలర్స్ అంట, చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు స్టార్ట్ చేసాము, మేము ఇంకా చాలా చూడాలి, ఇండియాలో కూడా వెళ్ళి చూడాలి అన్నప్పుడు నైస్ అనిపించింది మాకు. మా టూర్ గైడ్ అంతా తిప్పి చూపించాడు. అదే టూర్ గైడ్ అంటే బస్తో పాటు వస్తాడు మనతో పాటు. సో చెప్పాడనమాట స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి, డైమెన్షన్స్ చాలా డిఫరెంట్గా చెప్పారనమాట. సో మంచిగా అనిపించింది. సో మనకు మన బకెట్ లిస్ట్లో ఒకటి కవర్ అయిందనమాట మెక్సికోకి వచ్చినందుకు. సో ఈ వరల్డ్ వండర్ ఇదయింది. ఇంకొకటి కూడా చూసాను నేను, అది కూడా పోస్ట్ చేస్తాను వీడియో, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఛానల్కి వచ్చి చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. సో దట్ వే అంటే నాకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ చూడలేని వాళ్ళు చూస్తారు కదా కొన్ని ప్లేసెస్. ఇప్పుడు మనం ఏదైనా అంతేగా, యూట్యూబ్లో ఏంటి అంటే మేజర్లీ ఎక్స్పీరియన్స్ కోసం, లేదంటే కొత్త థింగ్స్ లెర్నింగ్ కోసము, లేదు అంటే కొంచెం టైం పాస్ అన్నప్పుడు మనం ఇలా కొత్త విషయాలు ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకున్నవి అన్నది అంటే బాగుంటుంది అనిపించే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. లైక్ అది ఏదైనా లైక్ నేర్చుకోవచ్చు, లేదంటే చూడొచ్చు, లేదు అంటే తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ప్రతిదీ లైక్ ఇలాగా నిల్చోబెట్టి చెప్తున్నారనమాట. ఆ ముసలి ఎందుకు ఇలా పెట్టారు ఏంటి అని తాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచిగా
మంచిగా అంటే వినకపోతే మాత్రం గట్టిగా అరిచి మరి చెప్తారనమాట. అడ్వాంటేజ్ అనిపించింది నాకు ఇలా బస్సులో వెళ్ళడం వల్ల. ఏంటంటే చాలా చాలా మందిని కలిసాము, యుఎస్ వాళ్ళని. నేను ఇంతకుముందు చెప్పినట్టు లైక్ వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలవడం, అదంతా న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళు బాగానే ఫెసిలిటీస్ పరంగా మాత్రం ఖచ్చితంగా మంచిగా ప్రొవైడ్ చేశానని చెప్తాను. బట్ యువర్ విష్, అంటే మీరు కార్లో అయినా వెళ్ళొచ్చు, బట్ ట్రస్ట్ మీ, ప్లేసెస్ చాలా దూరంగా, ఇదైతే మాత్రం ఎస్పెషల్లీ చాలా దూరంగా ఉంటుంది సిటీస్కి. సో యా, లైక్ ఇట్స్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ ఈవెన్ మెక్సికోలో కూడా అన్ప్రిడిక్టబుల్ వెదర్ అన్నట్టు సడన్గా వర్షాలు పడతాయి. దీని తర్వాతే తెలిసిందనమాట అసలు. సో అలాగా, సో చాలా ఇదైతే మాత్రం మిస్ చేయకండి. బాగానే, ఇది కూడా బాగుందనమాట. లైక్ డిఫరెంట్గా చూడడము. చూసారుగా వర్షం, అందరు పరువులు పెడుతున్నారనమాట అటు ఇటు. సో నో ప్లేస్ టు స్టాండ్, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ మనకి ఇక్కడ. బట్ యా, మంచిగా అనిపించింది. సో కొన్ని ఫోటోలు కూడా డిఫరెంట్గా ఇక్కడ దిగాము. సో ట్రై చేసి, సో అదనమాట. దీన్ని చిచినీషియా అంటారు. సో ఖచ్చితంగా బుక్ చేసుకొని వెళ్ళండి అక్కడికి, చూడండి. మంచి ప్లేసే యాక్చువల్లీ. సో యూజువల్లీ చాలామంది ఏంటంటే మేజర్గా లైక్ ఎలాగంటే బీచ్లో టైం అంతా స్పెండ్ చేసేస్తారనమాట. బీచ్లో టైం స్పెండ్ చేసినప్పుడు మనకి తెలియదు కదా ఎక్కడెక్కడ ఏమున్నాయి. మోస్ట్లీ అలానే ఉంటుంది. మెక్సికో అంతా ఏంటంటే చాలామంది ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్, అంటే లైక్ ఫ్లైట్స్, హోటల్స్ అన్నీ బుక్ చేసేసుకుంటారు. అండ్ హోటల్ దగ్గరే బీచ్ ఉంటుంది. చాలా హోటల్స్కి బీచ్ యాక్సెస్ ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళకి ఇంకా లేచినప్పటి నుంచి పడుకునే వరకు టైం అక్కడే అయిపోద్ది అనమాట. సో ఇంకా తెలిసిందే. కానీ ఇలా కూడా 3 days ఇలాగా మార్నింగ్ టు ఈవినింగ్ షిఫ్ట్స్ అయ్యేసరికి తిరగడంలోనే ఇంకేం ఫిక్స్ అయ్యామంటే లాస్ట్ డే, సో జస్ట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దెన్ అలాగా నైట్ టైం బీచ్ ఎంజాయ్ చేస్తాము. అండ్ ఆల్సో నైట్ లైక్ స్ట్రీట్స్ అన్నీ నైట్ టైం చూడలేదు కదా. ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం చూసాం కానీ బట్ మొత్తం చూడలేదు కాబట్టి, సో అలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వెళ్ళామన్నమాట. సో మంచిగా అనిపించింది. లైక్ వైట్ శాండ్ బీచెస్ కదా మనకి ఇక్కడ, వైట్గా ఉంటాయి. అంటే మనకి ఎలా పడితే అలా మెయింటైన్ ఏం చేయరు, మంచిగా క్లీన్గా ఉంటుంది కాబట్టి. సో అలా తిరుగుతూ, అంటే జనాలందరూ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళంతా చూస్తూ అవన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. సో అలాగా ఈ నైట్ అంతా ఏంటంటే జస్ట్ బీచ్ ప్లేసెస్లో అలాగా ఉన్నాం అనమాట. సో మంచిగా ఖచ్చితంగా ప్లేస్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు లైక్ అన్ని ప్లేసెస్కి వెళ్ళలేము మెక్సికోలో. ఖచ్చితంగా క్యాన్కున్, నేను అదే ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. వెళ్ళే ముందు ఏంటంటే క్యాన్కున్ సేఫెస్ట్ ప్లేస్ అంటేనే అక్కడికి వెళ్ళాము. అన్ని ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఖచ్చితంగా. లైక్ అండ్ ఆల్సో ప్రతిదీ ఇక్కడ ఏంటంటే అంటారు కానీ లైక్ మెక్సికన్లో తీసుకుంటారని, బట్ లేదు. ఇక్కడ ఇప్పుడు ఏ డెస్టినేషన్కి వెళ్ళినా కూడా అంటే ఇక్కడ ఇప్పట్లో అన్నీ కూడా యూఎస్డీనే అనమాట. ఎందుకంటే అదే హయ్యర్ డాలర్ వాల్యూ కదా ఇక్కడలో. సో అందుకని వాళ్ళ ప్రతిదీ యూఎస్డీలోనే ఛార్జ్ చేస్తారు. సో మీరు బెటర్, నాకు తెలిసి మీరు యూఎస్డీ క్యారీ చేయడం బెటర్ దాన్ లోకల్ కరెన్సీ, లైక్ మీ లోకల్ వాట్ ఎవర్ ద కరెన్సీ, దాన్ని ఆర్ఎల్స్ మెక్సికోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం నాకు తెలిసి వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని యూఎస్డీనే అడుగుతారు. ఎంతైనా మీరు మెక్సికన్లో కట్టేది కూడా యూఎస్డీనే ఉంటుంది కాబట్టి కన్వర్షన్ రేట్ ఇది వేస్ట్ అనిపిస్తుంది నాకు. లైక్ యూస్ఫుల్ ఏమి ఉండదు అనమాట. సో చూడండి, డాన్సులు బాగా చేస్తారు అమ్మాయిలు ఇక్కడ. సో మంచిగా అనిపిస్తుంది. ప్రతి చోట ఆగి చేస్తారనమాట స్ట్రీట్ అంతా. మీరు అవన్నీ చూస్తే కొన్ని చూస్తే మన జాతరలలో ఉంటాయి కదా సేమ్ తిరిగేవి బొమ్మలు అలాంటివన్నీ చూస్తే ఏంటంటే సో దట్స్ ఆల్ ఫర్ ద మెక్సికో ట్రిప్. మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ వాచ్ చేయండి. ఫుల్గా వర్త్గా ఉంటుంది చూడడానికి కూడా. థ్యాంక్ యూ. బాయ్ ఫర్ నౌ.